ఆర్ యు రెడీ? మన రెండో పాయింట్, ధైర్యం మన భయాలను అధిగమించడానికి సహాయం చేస్తుంది. ధైర్యం మన భయాలను అధిగమించడానికి సహాయం చేస్తుంది. నిన్న దేవుడు సాయం చేశాడు దావీదుకి, దాని ముందల సంవత్సరం దేవుడు సాయం చేశాడు, దాని ముందల సంవత్సరం దేవుడు సాయం చేశాడు. చిన్నప్పటి నుండి దేవుడు సాయం చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ప్రజలు నోటికి వచ్చిన మాటలు అంటున్నారు. అతనికి ఒకే ఒక ధైర్యం, నా దేవుడు మరలా నాకు సాయం చేస్తాడు. ధైర్యం మన భయాలను అధిగమించడానికి ఏం చేస్తుంది? సహాయం చేస్తుంది. దేవా భయం పోవాలయ్యా, భయం పోవాలయ్యా, భయం పోవాలంటే దేవుడు భయాన్ని తీయడు, ధైర్యం ఇస్తాడు. ధైర్యం ఇచ్చి దాన్ని అధిగమించే శక్తి నీకు ఇస్తాడు. హల్లెలూయా. భయమాపో, భయమాపో, భయమాపో అంటే భయం పోదు. చీకటి ఉంది, నీ ఇల్లు చీకటిగా ఉంది, చీకటి పో, చీకటి పో, చీకటి పో. ప్రపంచ ప్రఖ్యాతిగాంచి దేవుడిని తీసుకొచ్చి అయ్యా చీకటి పో, చీకటి పో అంటే అది పోదది. అన్నా నువ్వు రా అన్నా అని చెప్పి నీ ఇంటికి వచ్చి చీకటి పో, చీకటి పో అంటే పోదు. జస్ట్ లైట్ వేయగానే వెంటనే చీకటి ఎలా పారిపోద్దో, నువ్వు భయపడుతున్నప్పుడు దేవుడు ధైర్యం అనుగ్రహిస్తాడు. ధైర్యం అనుగ్రహించగానే ఆ భయాన్ని అధిగమిస్తావు. 12 మంది శిష్యులు లేకపోతే 11 మంది శిష్యులు, మళ్ళీ ఇంకొక శిష్యుని ఎన్నుకున్నారు మత్తయ్య. అందరూ భయపడుతున్నారు. భయమాపో, భయమాపో అలా పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుగ్రహించగానే ధైర్యం కలిగింది. ఆ ధైర్యం వలన భయాన్ని అధిగమించగలిగారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, ఎక్కడైనా సరే దేవాది దేవుడు అనే మాట, భయపడకు నేను నీకు తోడే ఉంటా. భయాన్ని తీసేస్తానల్లా. భయపడకు నేను నీకు తోడే ఉంటా, భయపడకు నేను నీకు తోడే ఉంటా, భయపడకు నేను నీకు తోడే ఉంటా. అంతేగాని భయాన్ని నేను తీసేస్తానల్లా. అంటే నీకు భయం కలుగుతున్నప్పుడు ఒక వ్యక్తి నీ పక్కన ఉన్నాడు అనుకో, నీకేం కలుగుతుంది? ధైర్యం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ధైర్యం ద్వారా నువ్వు భయాన్ని ఏం చేయగలవు? అతిక్రమించగలవు. ఫియర్, భయం అన్న మూల మాటకి అర్థం ఏంటంటే టు టేక్ ఫ్లైట్, టు రన్ అవే. అంటే నువ్వు దేనికైతే భయపడుతున్నావో దాని దగ్గర నుండి నువ్వు ఎగిరిపోవుట, దాని దగ్గర నుండి పారిపోవుట, అది భయం అన్న మాటకు అర్థం. భయం అన్న మాటకు అర్థం ఆ స్థితి నుండి నువ్వు పారిపోవుట, అక్కడ నుండి ఎగిరిపోవుట. అంటే దేనికైతే భయపడుతున్నావో దాన్ని నువ్వు హ్యాండిల్ చేయవు, దాన్ని నువ్వు డీల్ చేయవు, దాని దగ్గర నుండి నువ్వు పారిపోతావు, దాన్ని నువ్వు ఎగిరిపోతావు. తద్వారా భయం ఎప్పుడు ఉంటుంది. కానీ దేవుడు ఏం చేస్తాడంటే నీకు ధైర్యాన్ని అనుగ్రహించి దాన్ని అధిగమించే శక్తిని ఇస్తాడు. దేవుడు నీకు ఒక బాధ్యతను అప్పగించాడు. దేవుడు పలానా వ్యాపారం ఆరంభించమన్నాడు, దేవుడు పలానాది నీకు చేయమన్నాడు. ఈ రోజున నువ్వు భయపడ్డావు అనుకో, అంటే దానికి అర్థం నువ్వు దాని దగ్గర నుండి పారిపోతున్నావు, దాని నుండి ఎగిరిపోతున్నావు. కానీ దేవుడు చేసేది నీకు ధైర్యం ఇచ్చి ఆ భయాన్ని అధిగమించేటట్టు చేస్తాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. భయం అనేది ఒక స్థితి మాత్రమే. మళ్ళా గమనించండి, భయము స్థితి మాత్రమే, ధైర్యము క్రియ. అంటే దానికి అర్థం అదేంటన్నా, భయం అనేది స్థితి, ధైర్యం అంటే క్రియ. అంటే దానికి అర్థం ఏంటంటే, నిన్న నాకు ధ్యానిస్తున్నాం, నాకు కూడా అర్థం కాల. భయం అంటే స్థితి, ధైర్యం అంటే క్రియ అంటే ఏంటి దేవా, నాకేం అర్థం కావట్లేదంటే దేవుడు నేర్పించిన ఒక సత్యం. నువ్వు గదిలో పడుకున్నావు, రాత్రిపూట పడుకుంటుంటే గది బయట నుండి ఏదో నడిచినట్టు ఉంది. నడిచినట్టుంటే ఇక పొద్దున్న లగట్లా అక్కడే పడుకున్నావు. అమ్మొచ్చంది, ఏంట్రా బయటికి రావట్లేదంటే ఏదో పొద్దున గుమ్మ ముందర నడిచింది, ఏదో పొద్దున గుమ్మ ముందర నడిచింది, ఏదో పొద్దున గుమ్మ ముందర నడిచింది. అదేంటిది? భయం. అంటే అది నీ స్థితి, అక్కడే నువ్వు ఉంటున్నావు, అందువలన నువ్వు బయటికి రావట్లా. కానీ ధైర్యం అనేది ఏంటిది? క్రియ. వెంటనే అక్కడ నుండి బయటకు వచ్చి ముందడిగే కానీ అది అవ్వాలని చూసావు, తద్వారా క్రియ చేసావు గనక, ధైర్యం కలిగి క్రియ చేసావు గనక అది టవ్వలని నీకు అర్థమైంది, భయాన్ని నువ్వు అధిగమించగలిగావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక అతను ఇంట్లో నుండి బయటకు వచ్చాడంట. ఆ సందు చివరిలో చూడగానే ఆ సందు చివరిలో ఒక వేప చెట్టు ఉందంట. సందు చివరిలో ఏదుంది? వేప చెట్టు ఉంది. ఆ వేప చెట్టుకి కింద ఏదో దెయ్యం ఉన్నట్టు అనిపిస్తుందంట. అంతే, తెల్లవారుజాము 5 గంటల నుండి ఇంట్లోపలికి వెళ్ళిపోయాడు. భయపడ్డాడు, ఇక బయటికి రావట్లా. అదేంటిది? అది ఆయన స్థితి. భయం ఒక స్థితి.
ఆయన అక్కడే ఉంటున్నాడు. రే నాయన బయటికి రారా నాయన అంటే, వద్దు మన సందు చివరిలో వేప చెట్టు ఉంది, ఆ వేప చెట్టు కింద ఒక దెయ్యం ఉంది, తెల్ల దెయ్యం ఉంది, నేను చూసా అక్కడ నుండి బయటికి రావట్లా. కానీ అటువంటి టైంలో అది ఏంటా అని చెప్పేసి బయటకు వచ్చాడు అనుకో, అదేంటిది? క్రియ. ధైర్యం అనేది క్రియ. ఎప్పుడైతే ధైర్యం వస్తుందో ఒక క్రియ చేస్తాం. అక్కడికి వెళ్ళి వేప చెట్టు దగ్గర చూస్తే, ఆ సందు చివరిలో వేప చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ దెయ్యం లేదు, ఏమీ లేదు, ఏదో తెల్ల సేర అక్కడ ఏలాడుతుంది అంతే. భయం అనేది స్థితి, ధైర్యం అనేది క్రియ. భయం అనేది స్థితి, ధైర్యం అనేది ఏంటిది? క్రియ. నువ్వేం చేయాలి? ఆ క్రియ చేయాలి. దేవాది దేవుడు యెహోషువతో అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఆమేన్, హల్లెలూయా. నిబ్బరము కలిగి ఎలాగుండు? ధైర్యంగా ఉండు. మళ్ళా అన్నాడు, నిబ్బరము కలిగి ఎలాగుండు? ధైర్యంగా ఉండు. అంటే మనం ఇంట్లో సడన్గా వేదనకరమైన సంఘటన వచ్చిందండి, ఇంట్లో ఎవరికో కోవిడ్ పాజిటివ్ వచ్చిందండి, ఇంట్లో ఏదో రోగము అని రిపోర్ట్లో చెప్పారండి, ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. దేవుడు ఫియర్ నాట్ అంటే భయం కలగదని కాదు, భయం అన్న ఫీలింగ్ కలుగుతుంది, భయం అన్న భావన కలుగుతుంది. ఆ స్థితిలో ఆగిపోవద్దు, నువ్వు ముందడుగు పెట్టు, క్రియ చేయి. ఎలా అద్భుతం చేస్తానో నువ్వే చూస్తావు. దేవాది దేవుడు యెహోషువతో అన్నాడు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. అంటే దానికి అర్థం యొర్దాన్ నది చూడగానే భయం కలగదని కాదు, భయం అన్న ఫీలింగ్ వస్తుంది, భయం అన్న భావన కలుగుతుంది. కానీ అక్కడ ఆగిపోవద్దు, అడుగువేయి. అంటే ఏంటిది? క్రియ. అడుగువేయి. యొర్దాన్ నది ఎలా పాయలేదో నువ్వే చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. యెరికో పట్టణం చూడగానే ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. అదేంటిది? స్థితి మాత్రమే. నువ్వు నేను చెప్పింది చెయ్యి, మొత్తం యెరికో కోట చుట్టూ తిరుగు. అదేంటిది? క్రియ. గోడలు కూలిపోతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నీతో చెప్పాడు ఈ వ్యాపారం చేయమని, కానీ నువ్వు వ్యాపారం చేయడానికి ఇష్టపడట్లా. ఏంటిది? భయం. కానీ నీ దగ్గర డబ్బు లేదు, ఏమీ లేదు, నువ్వు అడుగు పెట్టావు. ఏంటిది? క్రియ. దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. మా అమ్మగారి ద్వారా దేవుడు మాట్లాడాడు, బైబిల్ కాలేజీకి వెళ్ళమని. బైబిల్ కాలేజీకి వెళ్ళాలి. ఏంటిది? నాకు భయం. అప్పటి వరకు గృహకోటాల్లో ప్రసంగం చేయలే, పాటలు పాడలా, డ్రమ్ము కొట్టడం తప్ప. అంతా స్టేజ్ వెనకాలే పరిచర్య, తెర వెనకాల మన పరిచర్య. స్టేజ్ మీద నుంచొని చేసేది ఏది పరిచర్య లేదు. అది బైబిల్ కాలేజీకి వెళ్ళాలంటే నాకు భయం. అది నా స్థితి మాత్రమే. కానీ యెహోషువ ఎలాగైతే అడుగు పెట్టాడో జస్ట్ అలా అడుగు పెట్టా. ఏంటిది? క్రియ. నాకు ఏమైతే కావాలో అవన్నీ ఇస్తున్నాడు నా దేవుడు. ప్రసంగం కావాలా? నా దేవుడు నాకు ఇస్తున్నాడు. ఆత్మలు కావాలా? ఆత్మలు ఇస్తున్నాడు. వాక్యం కావాలా? వాక్యం ఇస్తున్నాడు. మందిరం కావాలా? మందిరం ఇస్తున్నాడు. క్రియ. భయం ఒక స్థితి మాత్రమే, అక్కడ నించోబెడుతుంది. కానీ అడుగు పెట్టావా? యొర్దాను నది పాయలైనట్లు ఒక్కొక్క మార్గాలు నీ కొరకు ఎలా తెరుస్తాడో నువ్వు చూస్తావు. భయం అనేది ఒక స్థితి మాత్రమే, ధైర్యం అనేది క్రియ. నువ్వు చేయాలి. హల్లెలూయా. గొల్యాతు, దావీదు. గొల్యాతు 40 పగలు 40 రాత్రి నుండి సవాల్ చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు, దావీదు అన్నయ్యలు, సౌలు రాజు, వాళ్ళ 3-4 బిడ్డలు అందరూ కలిసి పక్కన కూర్చున్నారు. ఏంటిది? భయం. అదేంటిది? ఒక స్థితి మాత్రమే. కానీ క్రియ చేయడానికి ఎవరు రాలా? దావీదు కన్నా యుద్ధ నైపుణ్యం కలిగిన వాళ్ళు పక్కన కూర్చున్న వాళ్ళు. కానీ దావీదు యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు కాదు. ఒడిసిల తీసుకొని అడుగు పెట్టాడు. ఏంటిది? క్రియ. భయపడేటప్పుడు క్రియ చేయడానికి అడుగు పెట్టావా? ధైర్యం మనలను భయాన్ని అధిగమించే శక్తిని అనుగ్రహిస్తుంది. ఒక్క రాయితో ఆయన పడటం ఏంటండి? ఒక్క రాయితో పడటం ఏంటి? దేవుడు ఎంతగా ఆనందించాడంటే, నేనంటే వీడికి ఇంత నమ్మకమా, ఈ చిన్న రాయితోనే పడేస్తానాన్ని. హల్లెలూయా. నీకు ఏమీ రాకపోవచ్చు, అందరి ఎదుట దద్దమగా ఉండొచ్చు, కానీ దేవుడు చెప్తున్నాడా, క్రియ చేయడానికి అడుగుపెట్టు. నేనంటే వీడికి ఇంత నమ్మకమా, వీణ్ణే నేను వాడుకోపోతున్నా, ఈమెనే నేను వాడుకోపోతున్నా, నేను నీకు సాయం చేస్తా. హల్లెలూయా. ధైర్యం మన భయాలను అధిగమించే శక్తినిస్తుంది. హల్లెలూయా.